अस्सलाम वालेकुम हाय फ्रेंड्स వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు కుండలో రొయ్యల దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి రొయ్యల బిర్యానీ అనేది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి. కుండలో దమ్ బిర్యానీ అంటే చాలా ప్రాసెస్ అనుకుంటారు, కాదండి, చాలా ఈజీ మెథడ్ అండి. కావాలంటే ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ రొయ్యల బిర్యానీకి రైతా అయినా ఇంకా వంకాయ పులుసు అయినా మంచి కాంబినేషన్ అండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక గ్లాస్ బాస్మతి రైస్ని నానబెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఒక పాట్ తీసుకొని కుండ అనేది 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా కుండలోకి బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మసాలాలన్నీ అనేవి అంటుకోకుండా ఉంటాయి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది బాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసేయాలండి. ఆ తర్వాత పచ్చి రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి బాగా నీసు వాసన లేకుండా కడిగేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నాను రొయ్యలు అనేవి. ఆ తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకున్నాను. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ 3 మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని ముందుగానే ఫ్రైడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం వేసి కొంచెం ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత కారం అనేది వేసుకోవాలి. మీరు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు కారం అనేది. ఆ తర్వాత ఈ విధంగా బాగా ఈ రొయ్యలకి బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకోవాలి. స్పైసీనెస్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ జీలకర్ర పౌడరు, 2 స్పూన్స్ గరం మసాలా, 2 టీ స్పూన్స్ ధనియాల పౌడర్ అనేది వేసేసేయాలండి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి స్పైసీనెస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పైసీనెస్ అన్నీ ఈ రొయ్యలకి బాగా పట్టేటట్టు ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత పెరుగు అనేది 1 టేబుల్ స్పూను పెరుగు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఈ విధంగా వేసుకొని పెరుగు అనేది ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని ఒకసారి అనేది టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడే కారము ఇంకా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా బాగా వేసి కలిపేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలండి. బాగా వాష్ చేసుకున్న కొత్తిమీరని వేసి ఒకసారి కలిపేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. బాగా టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా కలిపేసి 1/2 అవర్ పెట్టేసుకుంటే ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకోవాలి. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 లీటర్ వాటర్ అనేది వేసుకున్నానండి. ఈ విధంగా వాటర్ అనేది వేసుకున్న తర్వాత దీంట్లో కూడా రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లు ఉప్పు అనేది యూస్ చేశానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి. ఈ విధంగా ఆయిల్ అనేది వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. కోల్ గరం మసాలా వేసుకోవాలండి. కోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత స్టార్ పువ్వు అవన్నీ కోల్ గరం మసాలా వేసుకొని 2 టీ స్పూన్స్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ షాజీరా అనేది వేసుకోవాలి. షాజీరా 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. వేసి ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసి హై ఫ్లేమ్లోనే పెట్టి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే బాగా రుచిగా వస్తుంది బిర్యానీ అనేది. బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఈ విధంగా తుంచుకొని వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. 2 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకొని వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతున్న వాటర్లో ముందుగా నానబెట్టేసి ఉన్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. వట్టి బాస్మతి రైసే వేసుకోవాలండి. వాటర్ తీసేసి బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ బాస్మతి రైస్కి బాగా పట్టేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలండి. ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఉప్పు తక్కువ అయితే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా 70% అనేది కుక్ అవ్వాలి. బాస్మతి రైస్ కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి వట్టి బాస్మతి రైస్నే ముందుగా కలిపి ఉంచుకున్న కుండలోకి ట్రాన్స్ఫర్ చేసేయాలండి. ఈ విధంగా వట్టి బాస్మతి రైసే వేయండి, వాటర్ లేకుండా. వాటర్ వేసేస్తే ఈ బాస్మతి రైస్ అనేది బాగా ఉడికిపోతుంది. అందుకని కొంచెం చూసుకొని వాటర్ లేకుండా
ఒట్టి బాస్మతి రైస్ మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా మిగిలి ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఈ విధంగా వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కలర్ వాటర్ వేసుకోవాలి. కలర్ని వాటర్లో కలిపేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది కలర్ కోసము. ఆ తర్వాత కొత్తిమీర, కట్ చేసుకున్న కొత్తిమీరని, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలండి. ఈ విధంగా వేసేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ అయినా 2-3 టీ స్పూన్స్ అయినా వాడచ్చు. నెయ్యి ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయచ్చండి, అది ఆప్షనల్. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం ముందుగా ఉడికించుకున్న రైస్ వాటర్ని, 1/2 గ్లాస్ వాటర్ని ఈ విధంగా కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా చిలకరించుకోవాలి కుండలోకి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ కుండ అనేది ట్రాన్స్ఫర్ చేసేయండి. హై ఫ్లేమ్లో మంట అనేది పెట్టేసేయాలి. మీ దగ్గర ఫాయిల్ పేపర్ ఉన్నా దీన్ని చుట్టేయవచ్చు, లేకుంటే గోధుమ పిండితో అయినా చుట్టేయచ్చు. నేనైతే ఇక్కడ క్లాత్ అనేది యూజ్ చేశానండి. క్లాత్ పెట్టి దానికి మూత పెట్టేశాను. హై ఫ్లేమ్లో ఒక 5-6 మినిట్స్ ఉడికించేసేయాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇప్పుడు సిమ్లో ఒక 15 మినిట్స్ పెట్టేస్తే ఈ విధంగా కుండని ఈ విధంగా తిప్పుకుంటూ మంటని ఉడికించి దమ్మిచ్చేస్తే సరిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఈ విధంగా తీసి చూస్తే రైస్ అనేది దమ్ అయిపోయి ఉంటుంది. రొయ్యలు కూడా ఉడికిపోయి ఉంటాయండి. ఈ విధంగా రైస్ అనేది దమ్ అయిపోయి టేస్టీగా చాలా బాగా కుదిరిందండి ఈ రొయ్యల బిర్యానీ అనేది. ఈ విధంగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి కుండలోని బిర్యానీ. వేడి రొయ్యల కుండల దమ్ బిర్యానీ రెడీ అండి. చాలా బాగా వచ్చిందండి. దీనికి కాంబినేషను వంకాయ పులుసు అయినా, పెరుగు పచ్చడి అయినా, ఇంకా గోంగూర పచ్చడితో అయినా చాలా బాగుంటుందండి. కావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.